ఇవాళ చాలా మంది పిల్లలు ప్రమాదవశాత్తుగానో పొరపాటునో పైనుంచి కింద పడిపోతున్నారు. మంచం మీద నుంచి, మేడ మీద నుంచి, ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి పడిపోతున్నారు. దీంతో తలకు గాయాలు కావడంతో పాటు ఎముకలు విరగడం, ఫ్రాక్చర్లు కావడం అనేది ఎక్కువగా ఉంటోంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో కూడా పిల్లలకు తరచూ ఫ్రాక్చర్లు కావడం చూస్తున్నాం. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఫ్రాక్చర్లకు వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎముకలు విరిగి ఫ్రాక్చర్లు అయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఫ్రాక్చర్లకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల అల్లరి లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుంది. అయితే ఆ అల్లరి వారికి భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. ముఖ్యంగా పిల్లల ఆటల్లో భాగంగా అటూ ఇటూ పరిగెత్తడం, కింద పడటం, ఎత్తు నుంచి దూకడం లాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు ఎముకలు విరగడం, బెణకడం వంటివి జరుగుతుంటాయి. పెద్దల శరీరంలో 206 ఎముకలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ పిల్లల శరీరంలో ఎముకల సంఖ్య వేరు. నిజానికి పెద్దవారి శరీరంలో ఎముకల కంటే పిల్లల శరీరంలో ఎక్కువ ఎముకలు ఉంటాయి. పిల్లల్లో దాదాపు 300 ఎముకలు ఉంటాయి. ఎదిగే కొద్దీ వీటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు చాలా గట్టిగా ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వారు కింద పడ్డా కూడా పెద్దగా దెబ్బలు తగలవు. ఈ వయసులో ఎముకలకు ఏదైనా ఇబ్బందులు జరిగిన వెంటనే సర్దుకునే శక్తి పుట్టుకతోనే లభిస్తుంది. అంత మాత్రాన పిల్లలను అజాగ్రత్తగా వదిలివేయకూడదు. ఫ్రాక్చర్ అంటే ఇట్ ఈస్ అ బ్రేక్ ఇన్ ద బోన్ అండి. దాంట్లో బోన్ కంటిన్యూటీలో క్రాక్ వచ్చినప్పుడు, కంప్లీట్ ఫ్రాక్చర్ అప్పుడు దాన్ని ఫ్రాక్చర్ అంటాము. ఇట్ కెన్ బి హెయిర్ లైన్ ఫ్రాక్చర్, అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్ అంటే పక్కకు జరగని ఫ్రాక్చర్, అండ్ డిస్ప్లేస్ ఫ్రాక్చర్ అంటే పక్కకు జరిగినప్పుడు రెండు ఎముకలు ఇట్లుండి పక్కకు జరిగినప్పుడు దాన్ని డిస్ప్లేస్ ఫ్రాక్చర్ అంటారు. సో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ నుంచి డిస్ప్లేస్ ఫ్రాక్చర్ వరకు త్రీ రకాలు ఉంటాయి ఇన్ అ ఫ్రాక్చర్. మా పిల్లల్లో ఫ్రాక్చర్ వచ్చే కారణాలు స్పెసిఫిక్గా అడల్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పిల్లల్లో ఆబ్వియస్లీ స్పోర్ట్స్ ఇంజరీస్ కన్నా వాళ్ళు ఆడే ఆటలు, పడేది మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ అదర్ కాజ్ కానీ మోస్ట్ ఆఫ్ చిల్డ్రన్ పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్ ఆర్ వాళ్ళు సైక్లింగ్ చేసినప్పుడు, స్కేట్ బోర్డింగ్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో. ఇప్పుడు చిన్నపిల్లల ఎముకలు అడల్ట్స్తో కంపేర్ చేస్తే బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయండి. నా చిన్నపిల్లల్లో బోన్స్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్, అంటే దే డోంట్ బ్రేక్ దట్ ఈజీలీ. అండ్ ఇరిగినా కానీ కంప్లీట్ ఫ్రాక్చర్ కాదు, క్రాక్ ఫ్రాక్చర్ వస్తుంది విచ్ హీల్స్ వెరీ ఫాస్ట్. నా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అడల్ట్స్తో పిల్లల్లో కంపేర్ చేస్తే అంటే పిల్లలు ఎముకలు చాలా ఫాస్ట్గా అతుక్కుంటాయి. అడల్ట్కి ఏమైనా చేయి ఫ్రాక్చర్ అయిందనుకోండి, మినిమం 10 to 12 వీక్స్ పడుతుంది, అంటే 3 months వరకు సెట్ అయ్యేటట్లు అవుతుంది. పిల్లల్లో ఏజ్ బట్టి యంగర్ ద ఏజ్ అతుక్కుండేది ఫాస్టర్. ఒక 3 years ఏజ్ పిల్లలు, 4 years పిల్లలు 3 వారాల్లోనే సెట్ అయిపోతుంది. అడల్ట్స్లో 12 వీక్స్ పడతాయి. ఏజ్ ఆఫ్ 10-12లో అయితే అరౌండ్ 4 to 6 వీక్స్ పడుతుంది. అండ్ బై ద టైమ్ యూఆర్ 15-16 years మన బోన్స్ ఆల్సో కొంచెం అడల్ట్ బోన్ మాదిరే ఉంటుంది. సో చిల్డ్రన్లో ద హీల్ ఫాస్టర్, దే ఆర్ మోర్ మ్యాలియబుల్, అంటే మోర్ ఫ్లెక్సిబుల్. అడల్ట్ బోన్స్ ఫ్లెక్సిబుల్ అంత ఉండవు, వెరీ రిజిడ్ ఉంటాయి. చిల్డ్రన్ మోర్ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. పిల్లల్లో ఫ్రాక్చర్స్ నార్మల్గా అయ్యేది రకాల టైప్స్ అంటే అడల్ట్స్ మాదిరే కానీ, బట్ పిల్లల్లో ఒక స్పెషల్ వెరైటీ ఫ్రాక్చర్ ఉంటుంది, అది కాల్డ్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే మనం ఎప్పుడైనా ఒక నీమ్ లీఫ్ తీసుకుంటాం కదా, దాన్ని పూర్తి డ్రై కానప్పుడు కొంచెం ఇంకా మాయిశ్చర్ ఉన్నప్పుడు బ్రేక్ చేస్తే ఒక పక్క ఎరుగుతుంది, ఇంకో పక్క ఎరగదు. సో దీన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాము. సో చిల్డ్రన్లో ఇట్ ఇస్ అ స్పెషాలిటీ ఆఫ్ హ్యావింగ్ అ ఫ్రాక్చర్ కాల్డ్ ఏ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. అంటే బోన్ ఎట్లుండేది ఒక పక్క ఎరుగుతుంది, ఇంకో పక్క కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంటుంది. సో దట్స్ అ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. నెక్స్ట్ ఫ్రాక్చర్స్ టైప్స్ వచ్చేది హెయిర్ లైన్ ఫ్రాక్చర్, అంటే చిన్న క్రాక్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ ఇస్ ఇన్ కాంటాక్ట్ ఉంటుంది. దెన్ కంప్లీట్ ఫ్రాక్చర్ అంటే కంప్లీట్ బోన్ కంప్లీట్గా ఎరుగుతుంది కానీ పక్కకు జరగలేదు, దట్ ఈస్ అ కంప్లీట్ ఫ్రాక్చర్. అండ్ కంప్లీట్ డిస్ప్లేస్ ఫ్రాక్చర్ ఉంటుంది, అంటే డిస్ప్లేస్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ ఇట్లా అయ్యిండేది పక్కకు జరిగిపోయి ఉంటుంది. సో జరిగినప్పుడు దాన్ని మనం కొంచెం ఎనస్థీసియా ఇచ్చి మత్తు ఇచ్చి ప్లాస్టర్ వేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్. తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లలను కుదురుగా ఓ చోట ఉండనివ్వదు. అందుకే ఆడుకునే సమయంలో వారికి తెలియకుండానే కింద పడిపోతూ ఉంటారు. అయితే మెట్ల మీద నుంచి పడిపోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో కింద పడితే చేతులకు, కాళ్లకు, ముఖానికి గాయాలు కావడం చాలా సహజం. అయితే ఆ గాయాల వల్ల ప్రమాదం ఏమన్నా ఉందా అని ఓసారి గమనించుకోవాలి. చిన్నారులకు ఒక్కొక్కసారి ఎముకలకు దెబ్బ తగిలి వాపు లాంటివి ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఆలోపు నొప్పితో బాధపడకుండా దెబ్బ మీద ఐస్ లాంటివి ఉంచుతూ ఉండాలి.
ఇలా చేయటం వల్ల నొప్పి కాస్త తగ్గుతుంది. కొంతమంది ఇష్టం వచ్చినట్టు దెబ్బలకు పెయిన్ బాంబ్స్ రాసేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఎముకలు విరగడాలు, బెణుకులకు కట్టుకడుతూ ఉంటారు. ఒకవేళ అలా చేస్తే ఎముకలు వంకరగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు తీయడం మంచిది. మోస్ట్ ఫ్రాక్చర్స్లో మనం చూసిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్స్కి మనం ఎక్స్రే తీపిస్తాము. 99% to 99.5% ఫ్రాక్చర్స్కి ఓన్లీ ఎక్స్రే ఇస్ ఇనఫ్. కొంతమందికి ఎక్స్రేలో డయాగ్నోస్ కానప్పుడు సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ అవసరం పడుతుంది. చిల్డ్రన్కి, అడల్ట్కి ఏమవుతుందంటే చిల్డ్రన్ ఫ్రాక్చర్స్లో గ్రోత్ ప్లేట్ అని ఉంటుంది. నౌ బికాజ్ దే ఆర్ గ్రోయింగ్ బోన్స్, అంటే బోన్స్ పెరుగుతుంటాయి కాబట్టి అప్పర్ ఎండ్ ఆఫ్ ద బోన్, లోవర్ ఎండ్ ఆఫ్ ద బోన్లో లైక్ అరౌండ్ ద నీ జాయింట్ ఆల్సో పైన కింద గ్రోత్ ప్లేట్ అని ఉంటుంది. సో చిల్డ్రన్కి, అడల్ట్కి ఆ డిఫరెన్స్. ఆ గ్రోత్ ప్లేట్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం దానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ అవసరం పడవచ్చు. మెయిన్ జాయింట్ ఫ్రాక్చర్ అయినప్పుడు యూజువలీ ఎక్స్రేలో తెలుస్తుంది. నార్మల్ ఫ్రాక్చర్స్ ఇన్ చిల్డ్రన్కి ఏ ఏరియా బట్టి మనం దాన్ని చూడాలండి. మోస్ట్ చేతులకు ఫ్రాక్చర్ అయ్యేటివి చిల్డ్రన్లో ఇమీడియట్గా ప్లాస్టర్ వేస్తాము. ఆ ఫ్రాక్చర్ జరగలేదనుకో సింపుల్ ప్లాస్టర్ వితౌట్ ఎనెస్థీసియా వేయవచ్చు. కొన్ని ఫ్రాక్చర్లు పక్కకు జరిగింటాయి, దానికి కొంచెం సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి కొంచెం మొత్తం మందు సెడేషన్ ఇచ్చేసి దాన్ని కూర్చోబెట్టేసి టీవీ కెమెరాలో చూసేసి, ఫ్లోరోస్కోపీ కెమెరా అంటే ఎక్స్రే మిషన్ ఉంటుంది, దాంట్లో చూసేసి వీ హ్యావ్ టు సెట్ ద ఫ్రాక్చర్. కొన్ని ఫ్రాక్చర్స్ అరౌండ్ ద ఎల్బో విచ్ ఇస్ ద నెక్స్ట్ కామన్, పక్కకు జరిగింది అనుకోండి 2 వైర్లు వేయాల్సి వస్తుంది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ 90 to 95% ఫ్రాక్చర్స్ చిల్డ్రన్లో సర్జరీ అవసరం లేదు. బట్ 5 to 10% పేషెంట్స్కి సర్జరీ, చిన్న సర్జరీ అవసరం పడవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ బట్టి మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్రాక్చర్స్ విదిన్ 4 to 6 వీక్స్లో బాగా అతుక్కుంటాయి అండ్ దే కెన్ అట్లీస్ట్ రికవర్ ఫాస్టర్ ఆల్సో. నా అడల్ట్స్లో కంపేర్ చేసి మనం ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లాస్టర్ వేస్తే ఫిజియోథెరపీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ ప్లాస్టర్ రిమూవల్. బట్ పిల్లల్లో మేమేం చూస్తామంటే జాయింట్ స్టిఫ్నెస్ ఉండేది అండ్ ఫిజియోథెరపీ రిక్వైర్మెంట్ ఇస్ వెరీ లెస్. వాళ్ళు ప్లాస్టర్ తీసేస్తారు, ఇమీడియట్గా మూవ్ చేస్తారు, మేము చెప్పిన యాక్టివిటీస్ చేయమంటే ఈజీగా విత్ మచ్ లెస్ పెయిన్ చేస్తారు. సో చిల్డ్రన్లో రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ దే కెన్ మూవ్ బ్యాక్ ఫాస్టర్ ఆల్సో. పిల్లల్లో మనం స్పెసిఫిక్గా ఫ్రాక్చర్ ప్రివెన్షన్ కోసం అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వి గివ్ దమ్ ఎ హెల్తీ డయట్. డయట్లో అడిక్వేట్ కాల్షియం ఉండాలా, న్యూట్రిషన్ ఉండాలా, అండ్ వాళ్ళకి ఇప్పుడు మోస్ట్ చిల్డ్రన్ ఎండలో ఆడాల కూర్చొని, సో వాళ్ళకి దాంతో విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి కొంతమంది పిల్లలు ఎండలో ఛాన్స్ లేనప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ విటమిన్ డి సప్లిమెంటేషన్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. సో కాల్షియం అండ్ విటమిన్ డి మనకు బాడీలో బాగుంటే బోన్స్ ఆల్సో స్ట్రాంగ్ ఉంటాయి. చిన్న చిన్న ఇంజరీస్తో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ వైల్ ప్లేయింగ్ స్పోర్ట్స్, వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు అడిక్వేట్ ప్యాడింగ్ అవన్నీ వాడాలి. కొంతమంది స్కేట్ బోర్డ్ ఆడతారు, స్కేటింగ్ ఆడతారు. అవన్నీ ఆడినప్పుడు అడిక్వేట్ ప్యాడింగ్ సపోర్ట్, సైక్లింగ్, కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఆడినప్పుడు ఎల్బో ప్యాడ్స్, నీ ప్యాడ్స్ అన్నీ వస్తాయి. అట్లా ప్యాడింగ్ వేసుకొని ఆడితే పడినా కానీ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్ తక్కువ ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఇస్ డయట్, అడిక్వేట్ సపోర్ట్ వేసుకునేది అండ్ స్ప్లింట్స్ వేసుకునేది కొన్నిసార్లలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కొంతమందికి వీ హ్యావ్ టు టీచ్ పీపుల్ ఆల్సో హౌ టు ఫాల్. మనం ఎప్పుడు రియలైజ్ చేయం, మనం ఎప్పుడైనా పడుతున్నామంటే చేయి బయటికి పెడతాం. ఇట్లా చేయి బయటికి పెట్టినప్పుడు వెరీ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇక్కడ రావచ్చు. మనం పడినప్పుడు వీ హ్యావ్ టు రోల్ ఆన్ టు అవర్ బాడీ అండ్ ఫాల్ టు ద సైడ్. సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు పీపుల్ హ్యావ్ టు బీ టాట్ హౌ టు ఫాల్. పడేటప్పుడు ఎల్బో మీద రిస్ట్ మీద చేయి పడకోకుండా ఎల్బో మీద పడి బాడీ రోల్ అయితే ఏం ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే ఫ్రాక్చర్ రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ ఫ్రాక్చర్ ప్రివెన్షన్ అనుకోవాలి మనం. పిల్లలు ఉరకలెత్తే ప్రవాహంలా ఉంటారు. ఒక్క క్షణం కూడా ఒక్క చోట కూడా కుదురుగా ఉండరు. ఈ క్రమంలోనే కింద పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల మీద పెద్దలు కాస్త దృష్టి పెట్టాలి. చిన్నా చితక దెబ్బలు తగిలితే పర్వాలేదు, కానీ ఫ్రాక్చర్ల లాంటివైతే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి.